జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీలో 28 మంది ప్రాణాలను పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం కూడా ఉన్నట్లు భారత్ ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ విషయంలో భారత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు, పర్యాటకులు ఎవరైనా భారత్లో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. అలాగే 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిరవధికంగా నిలిపివేయడం ఒకటి. ఈ ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉపనదులైన జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరుదేశాలూ పంచుకుంటున్నాయి. పాకిస్తాన్లోని కోట్ల మంది ప్రజలకు ఈ నదులే ప్రధాన నీటి వనరులు.